వింత ప్రశ్నలు రాసినవారు ఆర్ పట్టాభిరామరాజు గారు. ఏకాంబరం అనే యువకుడు చిదంబరం వద్ద కిరాణా కొట్లో పద్దులు రాసే ఉద్యోగం ఖాళీగా ఉందని తెలిసి వెళ్ళాడు. చిదంబరం ఏకాంబరాన్ని ఎగాదిగా చూసి తన కుడి చేతిని ముందుకు చాపి, ఈ 5 వేళ్లలో ఏది పెద్దది అని అడిగాడు. నడిమి వేలు అన్నాడు ఏకాంబరం వెంటనే. కాదు, అన్ని వేళ్లది ఒకే వయసు అన్నాడు చిదంబరం. తర్వాత చిదంబరం తన ఎడమ చెయ్యి చూపించి, వీటిలో ఏ వేలు చిన్నది అని ప్రశ్నించాడు. అన్నిటిదీ ఒకటే వయసు అన్నాడు ధీమాగా ఏకాంబరం. కాదు, చిటికెన వేలు అన్నాడు విసుగ్గా చిదంబరం. తర్వాత ఒక క్షణం ఆగి చిదంబరం, దీనివల్ల నీకు అర్థమైందేంటి అని ప్రశ్నించాడు. ఈ పద్దుల ఉద్యోగం నాకు రాదని అన్నాడు ఏకాంబరం. బాగా పొరపడ్డావు. ఈ ఉద్యోగం నీకిస్తున్నాను. రేపట్నుంచే పనిలోకి రా అన్నాడు చిదంబరం చిరునవ్వుతో. ఇందుకు ఏకాంబరం తల అడ్డంగా ఊపి, నీలాంటి తలతిక్క మనిషి వద్ద పనిచేయటం కంటే బిచ్చమెత్తటం మేలు అని చరచరా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.